నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మరొక చిన్న పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహ పీడలు ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే శని గ్రహం కానివ్వండి, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అలాగే నడిచే మహర్దశ కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు మనము ఆవులకి గడ్డి తినిపించినట్టయితే మనకు మంచిది, లేదా తోటకూరను తినిపించినట్టు కూడా మంచిది. ఇలా ఒక 41 రోజులు నియమంగా పెట్టుకుని పొద్దున్నే శుభ్రంగా వాటికి మనం తినిపించినట్టయితే గ్రహ పీడల నుంచి మనము కొంత ఉధృతిని తగ్గించుకోవచ్చు, అవి తొలగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే అందరికీ జపదాన హోమాలు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే రక్తధారణ చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా కాస్ట్లీ అయిపోయింది. కాబట్టి ఆవులకి చక్కగా తోటకూర, గడ్డి అవి తినేవి ఏవైతే ఉన్నాయో వారిని కనుక్కొని గోశాలల్లో వాటికి తినిపించినట్టయితే కాస్త మంచి జరుగుతుంది. వాటికి కూడా రకరకాలైన కారకత్వాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క కూరగాయకి ఒక్కొక్క కారకత్వం అనేది చెప్పబడింది. కాబట్టి అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో అయితే ఆవులకి గడ్డి లేదా తోటకూర పెట్టినట్టయితే నవగ్రహ పీడను కొంచెం మనం తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు.